హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నూకరాజు నాయుడు. ఓకే. ఏపీ పాలిటిక్స్కి వెళ్తే రోజా గారు జగన్ కాళ్ళు కడిగి పవన్ కళ్యాణ్ నెత్తిన చల్లుకోవాలి అని చెప్పేసి చాలా విమర్శలు ఇచ్చినట్టు మాట్లాడారు. దీనిపైన మీరు అభిప్రాయం ఏంటి? మీరు ఏమంటారు? వాస్తవంగా రివర్స్ చెప్పింది ఆమె. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తి, ప్రజల పక్షాన్ని ఎంత గట్టిగా నిలబడతాడు, ప్రజల కోసం సహాయం చేయాలని ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన కష్టాజితాన్ని 50% ఆయన సంపాదన మొదలుపెట్టిన తర్వాత 50% కష్టాజితాన్ని పేద ప్రజలకి పంచిన గొప్ప దేవుడు కాబట్టి ఆయన కాళ్ళు గడుక్కుని నెత్తిమే పోసుకోవాలని చెప్పవలసింది మర్చిపోయి ఆర్థిక నేరస్తుడు దొంగ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గడుక్కుని నెత్తిమే పోసుకోవాలని చెప్తుంది. వాస్తవంగా ఎలాంటి ఎథిక్స్ లేవుదాం. ఇప్పుడున్నటువంటి మా కాలపు మహాపతివ్రత రోజా గారు మాట్లాడిన మాటల్లో నిజంగా చాలా నవ్వు వస్తుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అతపాతాళానికి పంపించేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చి అత్యంత గొప్పగా గౌరవించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్. 151 సీట్లు సామాన్యం కాదు. కొత్తగా వచ్చినటువంటి ఒక రాజకీయ నాయకుడికి అతన్ని నమ్మి 151 సీట్లు ఇచ్చి గౌరవించారు. ఎందుకు? కుర్రోడు, యువకుడు, ఫాస్ట్గా ముందుకు రాష్ట్రాన్ని తీసుకెళ్తాడనుకుంటే ప్యాలెస్లో పడుకుని రాష్ట్రాన్ని పడుకోబెట్టేసి సంక్షేమం పేరుతో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసాడు. ఒక్క సంక్షేమాన్ని మాత్రమే నమ్ముకున్నాడు, అభివృద్ధిని నేల రాసేశాడు. బిడ్డల భవిష్యత్తు అధపాతాలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈవేళ షర్మిల గారు కూడా ఈ నిన్న మాట్లాడిన మాట, రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి పనికిరాడు అని చెప్పేసింది. వాస్తవంగా ఆయన గెలుపులో భాగం, సగభాగం తల్లి చెల్లిది కూడా ఉంది. ఇది ఎవడు అవునన్నా కాదన్నా జగన్మోహన్ రెడ్డి జీవితంలో వాళ్ళు చేసిన సహాయాన్ని ఎవడో మర్చిపోరు. కాబట్టి ఈవేళ నేనేమంటానంటే ఇలాంటి ఈ కాలపు మహాపతివ్రత రోజా గారు మాట్లాడిన మాటలు ఎవడో పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఇంత దరిద్రమైన పాదం ఎక్కడా లేదు. ఖచ్చితంగా ఈ వ్యక్తి ఇప్పుడున్న 11 సీట్లని 5 సీట్లకి తీసుకొచ్చే బాధ్యత రోజా తీసుకుందేమో అనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి వెర్రి మాటలు, పిచ్చి మాటలు మాట్లాడుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులన్నీ, అతను చేసిన దోపిడీ ఎంత, ఈ ఆర్థిక నేరం ఎంత చేశాడు, ఎంత పట్టుబడింది, ఇవన్నీ కేసులు బయటకు వస్తే జీవితాంతం జైల్లో ఉంటాడని కూడా తెలుసుకోకుండా మాట్లాడకుండా మరుగును పెట్టేసి పవన్ కళ్యాణ్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కడిగిన నీళ్లు నెత్తిమే పోసుకోవాలా? సిగ్గుండాల బతికే బతుకు. ఈ బతుకేంటి, దీని కథ ఏంటి నాకు అర్థం కాదు. ఏమన్నా జ్ఞానం ఉందా? ఇంత అన్యాయమా? అంటే ప్రజలు గమనించరా? ఎవడు మంచి చేస్తున్నాడు, ఎవరు చెడ్డ చేస్తున్నాడు ప్రజలు చూసుకోరా? ప్రజలు మాట్లాడుకోరా? ప్రజలు అసహించుకోరా? ఈ మాత్రం జ్ఞానం ఉండొద్దా మనిషిగా పుట్టినందుకు? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఇప్పుడు జరిగినటువంటి అపచారం గురించి మాట్లాడుతూ, ఇప్పుడు నెయ్యే కాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా కల్తీజా పందికొవ్వు కలలేదు, మీరు కాళ్ళు కడుక్కుని నెత్తిమే పోసుకున్నారు విచారణలో చెప్పింది. అసలు నెయ్యే కాదని చెప్తుంది సుప్రీంకోర్టు. అలాంటప్పుడు కల్తీ జరగలేదు, వీళ్ళు పందికొవ్వు అన్నారు, జంతు కొవ్వు అన్నారు, ఎక్కడ జరగలేదు అంటే వీళ్ళు ఎంత జనాలను మభ్య పెడుతున్నారో ఒకసారి ఆలోచించండి. జనాల్ని ఎంత మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. అక్కడ నెయ్యే కాదురా బాబు, చాలా పెద్ద అపచారం జరిగిపోయిందని సుప్రీంకోర్టు మాట్లాడుతుంటే వీళ్ళు జంతుకోవు కలలేదు కాబట్టి మేము నిజాయితీ పరులు, నీతి పరులు, సత్యసంధులు, త్యాగనిరతులను మాట్లాడుతున్నారంటే సిగ్గుందా ఒక్కడికైనా? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఒక్కడికైనా సిగ్గుందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని భగవంతుని వేడుకుని కాలినడకన తిరుమల వెళ్ళి ఆ భగవంతుని మోకరించి ప్రార్థన చేసి తప్పైపోయింది క్షమించండి అంటే వీళ్ళ బతుకులు ఏమైనా బాగుపడతాయేమో తప్ప ఇలాంటి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇలా మాట్లాడితే ఇంకా దేవుడు కూడా క్షమించడం నేను చెప్పుకున్నాను. అండ్ ఇంకోటి ఏమంటున్నారంటే ప్రెస్ మీట్లలో వీళ్ళు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే తెలుసు కదా అందరి గతి ఏమైందో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో. మరి నిజమే, నేనేమంటున్నాను, జగన్మోహన్ రెడ్డికి మన
వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు కాబట్టి 11 సీట్లకు పరిమితం అయ్యాడు. 2 నామాలు గుర్తుపెట్టుకోమని ఫస్ట్ జగన్మోహన్ రెడ్డిని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 నామాలు వచ్చినాయా లేదా, అదే కదా. ఇవాళ సింగిల్ నామానికి మిగిలిపోవద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చేసింది తప్పు, క్షమించమని అడగాల. మనం తప్పు చేయడం మానవ సహజం అనుకోవచ్చు, వాళ్ళు దోపిడీ చేయడం వాళ్ళ అలవాటు. ఇప్పుడు అన్ని రంగాల్లో దోపిడీ చేశారు, తిరుపతి లడ్డులో కూడా దోపిడీ చేశారు. భగవంతుడు కోపించాడు, వీళ్ళని అతపాతాలను తొక్కాడు. ఇప్పటికైనా బుద్ధి లేకుండా అది తప్పే కాదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి వీళ్ళకి తగిన పరిష్కారం మళ్ళీ పరిహారం జరుగుతుందేమో నాకు తెలుసు. ఈవీఎంల వల్లే మాకు ఇన్ని తక్కువ సీట్లు వచ్చినాయి అంటున్నారు. మరి అది ఈవీఎంల వల్ల ఇన్ని తక్కువ సీట్లు వస్తుంది, నెక్స్ట్ కూడా ఈవీఎంలే వస్తాయి. మరి గెలుస్తామని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మోసం జరిగిందంటే రెండోసారి మోసం జరగదా? మరి రేపు ఎలా వస్తావు? రానప్పుడు మూసుకుని కూర్చోవాలి కదా. బ్యాలెటింగ్ వస్తుంది రాదా? అది జరిగే పని కాదు. ఏదేమైనా నేనేమని చెప్తున్నానంటే, భగవంతుడి పట్ల ఎవడైతే అపచారం చేశాడో అక్కడ కలియుగ దైవం, అలాంటి వ్యక్తి మీద కూడా, అలాంటి దేవుడి మీద కూడా అపచారమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడండి? కాళ్ళు కడిగి నెత్తిమే పోసుకోవడానికి ప్రజలకు సాయం చేశాడనా? వీళ్ళకి ఇలా దోపిడీ చేయలేదనా? ఇలా దొంగతనం చేయలేదనా? ఆర్థిక నేరం ఎంతమంది బిడ్డలు ఉసురు పోసుకున్నారో తెలుసా? ఈ 5 సంవత్సరాల కాలంలోనే కాకుండా అటు రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోపిడీ చేసుకుంటూ వచ్చి బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఈవేళ వచ్చి పెద్ద ఏదో సత్యసంలో మాట్లాడుతున్నాడు. ఎంతమంది బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయింది? 1,00,000 కోట్లు అంటే భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత, భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న యువత జీవితాలు నాశనం అయిపోయినట్టే కదా. ఆ 1,00,000 కోట్లతో ఫ్యాక్టరీలు నిర్మించినా, ఐటీ కంపెనీలు నిర్మించినా ఇవాళ బిడ్డల భవిష్యత్తు అద్భుతంగా ఉండేది కదా. కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడినా ఇలాంటి సోది మాటలు, సొల్లు మాటలే మాట్లాడతారు. కాబట్టి వీళ్ళ పతనం ఆల్రెడీ మొదలైంది. హతపాతాళానికి వెళ్ళడానికి వీళ్ళు ఇలాంటి మాటలు వస్తున్నాయి అన్నమాట. రోజా గారు పవన్ కళ్యాణ్ పైన ఘోరమైన కామెంట్ చేశారండి. ఏమని చేశారంటే, జగన్ గారి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకోవాలి అన్నట్టు విమర్శలు చేశారు. దీనిపైన మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పవన్ కళ్యాణ్ గారి కాళ్ళు కడిగి రోజా గారి నెత్తి మీద జల్లుకోవాలి నీళ్ళు. ఎందుకని చెప్తున్నానండి ఈ మాట, ఆమెని ఎంతవరకు కూడా కొన్ని మాటలు అనకుండా పద్ధతిగా ట్రీట్ చేసి రిప్లై ఇస్తున్నారు చూడండి పవన్ కళ్యాణ్ గారు. మా సంస్కారం అలాంటిది, ఏం చేస్తాం, మా పవన్ అన్న సంస్కారం అలాంటిది. ఎందుకంటే ఆడపిల్ల కదా అవతల, ఆమె ఎన్ని మాటలు నేను చేసినా ఆడపిల్ల అనే ఒకటి మాకు మైండ్లో ఉంటుంది అనమాట. సో అందువల్ల మేమేంటంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడలేం. ఇప్పుడు ఆమె అంటే రోడ్లకి వేస్తుంది. ఇప్పుడు మనకి ప్రజలు చాలా వాటి గురించి ఫేస్ చేస్తున్నారు ఇష్యూలు, వాటన్నిటి మీద రోడ్డు ఎక్కదు. పవన్ అన్న మీద ఏదో ఇస్తే చాలు రోడ్డుకి వేస్తుంది. అంటే రోడ్ ఎక్కడం వాళ్ళ ఇంటి ఆనం అయితే లేకపోతే ఆమానం అయితే మనకు తెలియడం లేదు. అది కేవలం పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రమే. ఇంకోటి, మా పవన్ అన్న నీళ్ళు నెత్తి మీద చల్లుకోవాలి జగన్ అన్న కాలు గడిగి. ఏం చేశారని మీరు ఏం చేశారని చేయాలి చెప్పండి. మీరు ఏమన్నా దేవుళ్ళ ఎందుకు చల్లుకోవాలి చెప్పండి. మీరు ఈయన చేసిన హెల్పింగ్లో కనీసం మీరు పావులు కూడా చేసి ఉంటారు. మీరు అర్థమవుతుందా? పావుల ముక్కలు కూడా చేస్తుంటారు. మీరు ఏ విధంగా మీరు చల్లుకోవాలని అంటారు? నోటికి వచ్చినట్టు వాగద్దండి రోజా గారు, మీకు చెప్తున్నా, నోటికి వచ్చినట్టు వాగొద్దు. పర్సనల్గా అటాక్ చేస్తారు పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పుడు ఆయన కానీ మిమ్మల్ని పర్సనల్గా అటాక్ చేయాలంటే మీకు ఎన్ని ఉంటాయి తెలుసా? 100 ఉన్నాయి మీకు వెనకాల మాట్లాడాలనుకుంటే. కానీ ఒక్కసారైనా మేము టార్గెట్ చేస్తాడా? చేయలేదు కదండి. మీరు ఎలా టార్గెట్ చేస్తారు? మరి చాలా అంటే చాలా రాంగ్ ఉన్నారు మీరు. ప్రజా సమస్య అన్నారు, రోడ్డు ఎక్కారు, దాని గురించి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారి గురించి కాదు. ఆయన నీళ్లు చల్లుకోవాలి లేకపోతే పన్నీరు చల్లుకోవాలి మీకెందుకండి బాబు? నాకు అర్థం కావట్లేదు. ఆయన ప్రజా సమస్య తీస్తున్నారు లేదా, లేకపోతే ఏం చేస్తున్నారు, ఈ వీటి గురించి మాట్లాడండి. అర్థమవుతుంది? మీరంటే రోడ్లు ఎక్కేస్తారు, మేము రోడ్లు ఎక్కాలంటే సమస్యల మీద ఎక్కుతాం. అర్థమవుతుందా? ఏదో ఒకరిని ఏమంటారు పైనుంచి కిందకి లాగేసేయాలి, ఏదో వాళ్ళని నాశనం చేసేయాలండి మేము ఎక్కండి రోడ్లు. తిరుపతి లడ్డు విషయాలలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే తిరుపతి లడ్డు అనేది క్వాలిటీ ఉందంట. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే లేదు అని చెప్పేసి విమర్శలు వస్తుంది. దీనిపైన బ్రో, నేను తిరుమలకి అంటే ఇంక చెప్పకూడదు కానీ 2 times వెళ్ళాను ఈ 2 ప్రభుత్వాలు ఉన్నప్పుడే. జగన్ అన్న ప్రభుత్వంలో వెళ్ళా. అర్థమవుతుందా? అప్పుడు లడ్డు ఏం క్వాలిటీ లేదు. రియాలిటీ చెప్తున్నా, 1 day కంటే మన లడ్డు మామూలుగా ఒకప్పుడు వెళ్తే వారం రోజులు బయట పెట్టినా సేమ్ ఆ నెయ్యి కానీ ఆ ఇది కానీ అట్లనే ఉండేది. ఒక్క రోజు బయట పెడితే జగన్ అన్న ప్రభుత్వమే చెప్తున్నా. అర్థమవుతుందా? అప్పుడు అలానే ఏడ్చింది, ఇప్పుడు కూడా అలానే ఏడ్చింది. ఇప్పుడు
ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానం అని చెప్పేసి ఇప్పుడు ఏదైనా పొగడట్లేదు, ఇప్పుడు కూడా లడ్డు క్వాలిటీ అలానే ఏడ్చింది. దేవుడి విషయం కాబట్టి చెప్తున్నాను, ఎవరు గొప్ప కాదు వీటి విషయంలో. మీరు లడ్డు క్వాలిటీ కానీ పెంచాలి, అర్థమవుతుందా? దేవుడి విషయంలో ఆటలేదు మీకు. ఆయన దగ్గర కూడా డబ్బులు చూసుకుంటున్నారా మీరు? చెప్పండి, దేవుడి విషయంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారా? అక్కడ కూడా ఏదో ఒకటి దోచేయాలనుకుంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఒకడైతే నిజం చెప్తాను బ్రో, అక్కడ క్వాలిటీ లేదు, జగనన్న ప్రభుత్వంలో క్వాలిటీ లేదు, ఇక్కడ మన తెలుగుదేశం ఇది ఉంది కదా, ఇక్కడ కూడా క్వాలిటీ లేదు. ఇది వచ్చిన తర్వాత వెళ్ళాను నేను మొన్న కూడా తిరుమల, లేదు క్వాలిటీ. అర్థమవుతుందా? క్వాలిటీ అంటే ఏంటనుకుంటున్నారు? ఒక లడ్డు మనకు వస్తే వారం రోజులు నిట్ట నిలున్న వారం రోజులు అట్లనే ఉండేది, కొంచెం కూడా అటు ఇటు అయ్యేది కాదు ఒకప్పుడు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది? ఏం తినేస్తున్నారు చెప్పండి? కనీసం ప్రసాదం విషయంలో కూడా క్వాలిటీ మెయింటైన్ చేయరా మీరు?